హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. ఇవాళ మన వీడియోలో పాలక్ పన్నీర్ని చాలా టేస్టీగా స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్లో వాటర్ని తీసుకోండి. దానిలో 2 కట్టల పాలకూరని తీసుకున్నాను నేను. ఈ పాలకూరని ఉడకపెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక 3 నిమిషాల వరకు ఉడకపెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం. దీనిని ఇప్పుడు కాడలతో సహా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అలానే 4 పచ్చిమిర్చిని వేసుకొని మెత్తని పేస్ట్లా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులోకి 100 ml వాటర్ని పోసుకొని నెక్స్ట్ పొయ్యి మీద ఒక బాణలి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. తర్వాత ఎండుమిర్చిని ఒక 3 వేసుకొని తర్వాత 1/2 కప్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా సన్నగా తరుక్కున్నవి మాత్రమే. ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని నెక్స్ట్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, రుచికి సరిపడినంత సాల్ట్, కారం 1 టేబుల్ స్పూన్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. తరువాత వీటన్నిటిని ఇలా కలుపుకుంటూ తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత చిటికెడు మెంతి పొడిని వేసుకోండి. అసలైతే కసూరి మెంతిని వాడాలి, కానీ నేను మెంతి పొడిని వేస్తున్నాను. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పాలకూర పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకొని టోటల్గా తిప్పండి. నెక్స్ట్ దీనిపైన మూత పెట్టేసి ఒక 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచేసి కుక్ చేసుకోండి. 4 నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాము. కొద్దిగా కలర్ చేంజ్ అయినట్లు అనిపిస్తుంది కదా, ఒకసారి టోటల్గా తిప్పేసేయండి. కొంచెం దగ్గర పడినట్లు అనిపిస్తుంది కదా. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ని పోయండి. వాటర్ని పోసిన తర్వాత టోటల్గా కలిపి మళ్ళీ పైన మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మళ్ళీ కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో ఉంచి. 4 నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాము. ఇలా కలుపుతూ తిప్పండి. నెక్స్ట్ ఇందులో మనం పన్నీర్ని వేసుకొని ఒకసారి టోటల్గా తిప్పుకోవాలి. పన్నీర్ అనేది చెదిరిపోకుండా ఇలా లైట్గా తిప్పుతూ ఉండండి. ఫాస్ట్గా తిప్పినట్లయితే పన్నీర్ అనేది చెదిరిపోతుంది. నెక్స్ట్ మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేయడం వలన స్పైసెస్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. నెయ్యిని వేసిన తర్వాత టోటల్గా నిదానంగా తిప్పేయండి. తర్వాత క్రీమ్ని వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ని వేసుకొని తిప్పండి. ఈ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, చూడండి. ఈజీ ప్రాసెస్. ఇలా క్రీమ్ని వేసిన తర్వాత ఒకసారి ఇలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఈజీ కదా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ పన్నీర్ వీడియో కూడా నేను నెక్స్ట్ మళ్ళీ పోస్ట్ చేస్తాను, చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ పాలక్ పన్నీర్ అనేది రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.